నేడు ఉదయం 11 గంటలకు కడప మేయర్ ఎన్నిక జరగనుంది. వైఎస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ని ఎంపిక చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సభ్యులకు విప్ జారీ చేశారు. పూర్తి స్థాయి బలంతో పాకా సురేష్ని మేయర్గా ఎన్నుకోనున్నారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. మరోవైపు వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక కూడా ఇవాళ జరగనుంది. ఎంపీపీని 9 మంది సభ్యులు ఎన్నుకోనున్నారు. ఎన్నిక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి, సో ఏంటి అక్కడ వాతావరణం? హరి, ఏదైతే కడప మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికలో దాదాపు ఒక 3 నెలలు మాత్రమే టర్మ్ ఉంది. ఈ 3 నెలల టర్మ్కి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేసి మరీ ఎన్నిక పెట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 నెలల్లోనే వైఎస్ఆర్సీపీలో మేయర్ అభ్యర్థిత్వం కోసం కొంతమంది అంటే వర్గాలుగా విడిపోతారు. వాళ్ళు వర్గాలుగా విడిపోతే తమకు లాభపడుతుందనే ఉద్దేశంతో కావాలని ఎన్నిక పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చాకచక్యంగా వాళ్ళ కుయుక్తులన్నింటినీ పటాపంచలు చేసి మొత్తం అందరి అభిప్రాయాలు తీసుకొని పాకా సురేష్ అనేటువంటి కార్పొరేటర్ని మేయర్ అభ్యర్థిగా డిసైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మేయర్ అభ్యర్థి ఈరోజు 11 గంటలకి ఎలక్షన్ జరగబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ విప్ జారీ చేశారు. దీంతో అంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఒక 8 మంది తెలుగుదేశం పార్టీకి వెళ్ళినటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా విప్పు ఏదైతే అమలవుతుంది. సో దీంతో మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి బలంతో ఈరోజు మేయర్ పీఠాన్ని దక్కించుకునుంది అనేది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. 11 గంటలకి ఎన్నిక జరగబోతుంది. ఈ ఎన్నికలో పాకా సురేష్ మేయర్గా అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో ఎంపీపీ స్థానం ఖాళీ అయింది. ఎంపీపీ స్థానానికి కూడా ఈరోజు ఎన్నిక జరగబోతుంది. దీంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయి మెజారిటీ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 9 మందిలో 2 మాత్రమే ఒక ఇండిపెండెంట్, ఒక బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు. మిగతా 7 మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏదైతే ఎంపీపీగా ఎన్నికయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది కూడా 11 గంటలకి ఎన్నిక జరగబోతుంది. అయితే కొంత ప్రత్యర్థి పార్టీల నుంచి కొంత ఒత్తిడి వీళ్ళని వాళ్ళ పార్టీలోకి చేర్చుకోవాలనేటువంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఎన్నిక జరగబోతుంది. ఎన్నిక కూడా స్పష్టంగా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. హరి, రైట్ శ్రీనివాస్.